నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో పేద భూములపై, పేదల ఇండ్లపై పూర్తి స్థాయిలో అరాచకం సృష్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది కళ్ళకు కట్టినటువంటి నిజం. అధికారంలోకి వచ్చినప్పటి నుండి డిసెంబర్ 7వ తారీఖు రోజు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎలాంటి హామీలు ఇవ్వకుండా, ఆ హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీల పేరుతో అడ్డగోళమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అందరినీ, మరీ ముఖ్యంగా పేదలను, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను బాధ పెడుతున్నటువంటి సంఘటన. గతంలో పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అట్టెట్లా చేస్తావా, దొరపాలన, వాళ్ళ భూములు వాళ్ళు గుంజుకుంటుర్రు, వాళ్ళు వంచినటువంటి భూములు వాళ్ళు గుంజుకుంటుర్రు అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు మీరు ఏం సమాధానం ఇస్తారు? ఖమ్మంకు సంబంధించినటువంటి భూముల విషయంలో ఏం సమాధానం చెప్తారు? మూసీ సరోవర్ పేరు మీద, గాంధీ స్టాచ్యూ పేరు మీద ఏం సమాధానం ఇస్తారు? హైడ్రా పేరు మీద నోర్లు నెత్తులు కొట్టుకుంటుంటే నాకు అదొక సాడిస్టిక్ ఆనందం అని చెప్తారు. మీరు తిట్టినా కొట్టినా నాకేం కాదు అని చెప్పి, అంటే రోజు రోజుకి మీరు తిట్టే కొద్దీ పబ్లిక్ మిమ్మల్ని తిట్టుకునేంత కొద్దీ మీరు ఎదుగుతున్నారనే ఆలోచననా, లేకపోతే ఏ విధమైనటువంటి ఆలోచన? ఇక వార్తలకి పోతే, మంత్రి సీతక్క గారి ఇలాకా ములుగు జిల్లా తాండ్వాయి మండల్ కాల్వపల్లిలో ఈరోజు గిరిజన బిడ్డలపై ఫారెస్ట్ అధికారులు జులుం విధించారు. అంటే పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతం సంవత్సరం 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుండి ఈ యొక్క పోడు భూముల సాగు జరగట్లే. ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నది? ఇక్కడ అక్షరాల 25 సంవత్సరాల నుండి వాళ్ళు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటారు. ఈరోజు కొత్తగా ఎందుకని మరొకసారి వాళ్ళ తా నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తారు. బుల్డోజర్ రాజ్ నడుస్తూ ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అంటూ తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు ఇట్లా, రేవంత్ వైపు ఇట్లా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, దీనికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియదు, దీనిపై మేము సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం, ఆయన దగ్గర కూర్చొని క్లుప్తంగా వివరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటారు. పేద భూముల మీద, పోడు భూముల మీద రాబందుల రాజ్యంలో రాకాసి మూకలతో ఎలా 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 బతకగలవమ్మా అని ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎంతోమందిని కదిలించింది. పోడు భూముల విషయానికి పోతే, బీదల భూముల విషయాలకు పోతే, వాళ్ళు పండించినటువంటి వాటి మీద పన్నులు వేసి పస్తులు ఉంచినటువంటి దాఖలాలు తెలంగాణ నిజాం పీరియడ్లో చూసినాం. ఆ రోజులలోనే పుట్టింది వీరనారి చాకలైలమ్మ, అందుకో గుతుపందుకో ఈ దొంగల ధర్మేట అందుకో అని. దేనికైనా సిద్ధపడేటువంటి ఈ బీదలు పోడు భూముల విషయంలో, కేసీఆర్ ప్రభుత్వంలో పోడు భూముల విషయంలో హల్చల్ చేసి, వార్తలు చెప్పి, మాటలు చెప్పి, నమ్మబలిగించి ఈరోజు గద్దెనెక్కి వాళ్ళ భూములే మళ్ళా గుంజుకుంటున్నాం అని చెప్పేసి క్లియర్ అర్థమవుతా ఉన్నది. రేవంత్ అన్న ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు తెలంగాణ. ఇంకెన్నాళ్ళు పోడు భూముల మీద పోరాటం చేయాలా? ఇంకెన్నాళ్ళు పోడు భూముల మీద మావని నిరూపించుకోవాలా? పోడు భూములు మాకే సొంతం అని చెప్పి ఎన్ని రోజులు మేము పోరాడాలి? గత నిజాం నవాబు కాలం నుంచి ముందల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మా పోడు భూముల కోసం పోరాటం ఆగట్లే. ఇంతకుముందు మాట్లాడినావు కదా, చెంచు గిరిజన బిడ్డలకు, కోయ బిడ్డలకు మేము ఇందిరమ్మ రాజ్యంలో ఇది సోలార్లు పెట్టి, కరెంటు స్తంభాలు లేకపోతే సోలార్లు పెట్టి మీ మోటార్లు ఎక్కువ శాతంగా నీళ్లు దుంకే విధంగా, పంట ఎక్కువ పండే విధంగా
మీరు కూడా పబ్లిక్లోకి రావాలా, మీరు కూడా అచ్చంపేటకు వచ్చి కూరగాయలు అన్నీ అమ్ముకోవాలని చెప్పినటువంటి మీరే కదన్న. ఏడా వటార్లపల్లి దగ్గర మీరు సోలార్ ప్లాంట్ అని చేసినప్పుడు మరి ములుగు జిల్లా సంబంధించినటువంటి బిడ్డల మీద, గిరిజన బిడ్డల మీద ఈరోజు 25 సంవత్సరాల సాగు చేసినటువంటి వ్యవసాయ భూమిని ఫారెస్ట్ అధికారులు గుంజుకుంటుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏ మౌనం పాటిస్తూ ఉన్నది? ఎందుకు ఈరోజు దీని మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? పోడు భూములు అంటే పేదల భూములే కదా, వాళ్ళు పండించుకుంటున్నారు కదా, అమ్ముకుంటలేరు కదా, రియల్ ఎస్టేట్ దంద చేస్తలేరు కదా రేవంత్ అన్న. ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. అంటే ఎంత దారుణంగా కనిపిస్తూ ఉన్నది పరిస్థితి, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయంటే ఇది పోడు భూముల కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు నా బిడ్డలు. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇంకా ఇతర నాయకులు ఎవరు మాట్లాడడం లేదు. ఇరాన్పై దాడులను ఆపాలి, ఇరాన్పై ఇలాంటి బాంబులు చేయొద్దు, శాంతియుతంగా ఉండాలి, శాంతిని ప్రకటించాలి. మోడీ గారు ఏం మాట్లాడతలేరు, మోడీ గారు ఆపాలి యుద్ధాన్ని చెప్పాలి, సౌదీ అరేబియా మీద సౌదీ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడి ఇరాన్ మీద ఆపాలని రోడ్లెక్కి కమ్యూనిస్ట్ సిగ్గు లేకుండా నిరసన చేస్తూ ఉన్నారు. మరి ఈ బిడ్డల గురించి ఎవడు మాట్లాడాలి? కమ్యూనిస్టులు అంటే ప్రజా భూ పోరాటాలలో పాల్గొన్న వాళ్ళు, భూ పోరాటంలో నిలబడ్డటువంటి వాళ్ళు, భూ పోరాటం చేసి పేదలకు భూములు వంచినటువంటి వాళ్ళు అని చెప్పారు కదా. ఏడవైనా మీ సిద్ధాంతాలు? ఇరాన్ దేశంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా తీట పంచాయతీ అయి వాళ్ళు కొట్టుకుంటుంటే ఈడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకు నొప్పిలేస్తూ ఉన్నది. మరి ఎందుకు నొప్పిలేస్తూ ఉన్నదో అర్థమవుతలే. ఖమ్మం జిల్లా విషయంలో మాట్లాడకపోయా. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులకు అడ్డ కదా, కమ్యూనిస్టులకు పెద్ద ఎత్తున పెత్తానం చేసినటువంటి రోజులు కదా. ఈరోజు పొంగులేటి, తుమ్మల, బట్టి సంకలల దూరేరా అని అడుగుతా ఉన్నది తెలంగాణ సమాజం కమ్యూనిస్ట్ పార్టీలు. ఇరాన్ గురించి వచ్చి రోడ్ల మీద పోయాడు, ఈడ పేద భూముల గురించి, పేద బిడ్డలకు సంబంధించినటువంటి భూముల గురించి, పోడు భూముల విషయంలో, భూదాన్ భూముల విషయంలో ఇల్లులు కోల్పోయినటువంటి బిడ్డలు ఈరోజు టాలీ ఆటోల కింద, ట్రాక్టర్ల కింద, చెట్ల కింద జీవనం సాగిస్తూ ఉన్నారు. దీని మీద కమ్యూనిస్టులు మాట్లాడక మరి కమ్యూనిస్టులు ఒకప్పుడు భూ పోరాటాలు చేసినామని గొప్ప చెప్పుకుంటారు, భూ పోరాటాలు చేసినామని గొప్ప చెప్పుకుంటారు. ఏ రోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి 9 లక్షల ఎకరాల భూమి గురించి మాట్లాడారు. ఏ రోజు ఈ పోడు భూముల సమస్య మీద మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సంఘలలో దూరేరు, సంఘల కింద ఉన్నారు కాబట్టి. సంఘల దూరిన పరిస్థితి ఏంటంటే సంఘల వస్తే తీసుకుమంటాడు కోడిపిల్లలు భూములు. ఇక అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి, ఎవరు వచ్చినా పేదోడే బాధపడాలనా? ఏ పార్టీ అండగా ఉండదా? ఈ మధ్య ఇంకా రోడ్ల మీదకి వచ్చేస్తారు, వచ్చి శాంతియుత ర్యాలీలు. ఖమ్మం విషయంలో ఎవరు మాట్లాడారు? పినరై విజయన్ గారు, కేరళం చీఫ్ మినిస్టర్, ఆయన మాట్లాడి ఈడున్నటువంటి కమ్యూనిస్టులు ఏమయ్యారు? నిద్రపోయిరా? నలుగురు వస్తారు, పేదల భూములు పేదలకు ఇవ్వాలి, పేదల భూములు పేదలకు వేయాలి, పేదల భూములు పేదలకు వేయాలి అనగానే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్కువ మంది రారు, పెద్ద లీడర్లు రారు. తమ్మినేని వీరభద్రం వస్తాడా అంటే రాడు, చాడా వెంకటరెడ్డి వస్తాడా అంటే రాడు, నారాయణ వస్తాడా, రాఘవులు వస్తారా, ఇంకెవరు వస్తారా అంటే ఎవరు రారు. నలుగురు కార్యకర్తలు వచ్చి పేదల భూములు పేదలకు వెళ్ళనే అనువాదం ఎత్తుకపోయి ఆ వ్యాన్ లేసి. ఈరోజు ములుగు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు దీని మీద ఏం సమాధానం చెప్తారు? మీ బిడ్డలే కదా, మీ గిరిజన బిడ్డలే కదా, మీ చెంచు బిడ్డలే కదా, మీ కోయ బిడ్డలే కదా, మీ ఆదివాసీ బిడ్డలే కదా బాధపడతా ఉన్నది. ఈరోజు మరి వాళ్ళ భూములు 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే దీని మీద ఏం స్పందిస్తారు? ఏమనంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు అంటారు. ఇది బాగా నేర్చారు. ముఖ్యమంత్రి గారికి తెలియకుండా రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉన్నది.
అసలు ముఖ్యమంత్రి ఎందుకే మరి దిగిపోరి, వేరే వాళ్ళు తీసుకోరి ముఖ్యమంత్రి. అన్ని తెలిసిన వాళ్ళే రారి ముఖ్యమంత్రికి తెలంగాణ. ఏమైనా పైసలు ఆడితే లేవంటారు. ఉన్న భూములు మాకించుర్రా నాయన, మేమే దున్నుకుంటాం, మా పొట్ట ఏముకుంటా అవి గుంజుకుంటారు. చూడరి ఈ బిడ్డల పరిస్థితి ఏంది. 25 సంవత్సరాల నుంచి దీన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి బిడ్డలు. ఈ అవ్వకి ఏమవసరం ఈ సమయాన? ఈ అవ్వకి ఏమవసరం ఎక్కడికి? వీళ్ళకి ఏమవసరం? పోలీస్ బందోబస్తు తోటి ఈరోజు పేదల భూములు గుంజుకోవడానికి ఏమవసరం? రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూలో నిజం చేస్తూ ఉన్నవా రేవంత్ అన్న? ఎటు పోతా ఉంది తెలంగాణ? మరొక్కసారి ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ రాజ్యం కంటే ముందు నిజాంల కాలంలోకి తీసుకుపోతా ఉన్నవా? నిజాంల కాలంలోనే పన్ను కడితే బతుకుతుండే. వీడు అట్లా కాదు కదా, వాళ్ళు అన్నిటికన్నీ కడతారు. లాస్ట్కి ప్రభుత్వ బుల్డోజర్ వచ్చి రాత్రి గూల కొడతారు. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే పేదోడు కళల సహకారం కోసం ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తారు. తెలంగాణలో ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకునే లోపు పట్టుమని గూల కొడతారు. వాళ్ళకి ఎవడు ఆస్తి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? ఈ భూములు గుంజుకొని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ వలస జీవులు చేద్దామనుకుంటారా? హైదరాబాద్ వచ్చి వాళ్ళు బతకగలుగుతారా? ఆ అడవులను వదిలేసి వచ్చి వాళ్ళు బయటకు వచ్చి బతకగలిగే శక్తి ఉన్నదా? పోడు భూముల విషయంలో మీరు గతంలో అంత అన్నారు ఇంత అన్నారు తీస్మార్క్ అని మాటలు మాట్లాడారు కదా రేవంత్ అన్న. ఈరోజు మరి దీని మీద ఏం మాట్లాడతారు? దీని మీద ఏం స్పందిస్తారు? పోడు భూముల విషయంలో ప్రభుత్వం లాక్కుంటున్నటువంటి భూములు పేదల పక్షాలను ఉండాలన్నా లేదా ప్రభుత్వ పక్షాలన్నా? మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ ఇన్ సిటిజన్ పల్స్.